చెప్పోయ్, వాడితో నువ్వు తిరగబట్టే వాడికి దమ్ము పెరిగింది. ఎంత ధైర్యం లేకపోతే నా ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడా? చిన్నపిల్ల ఏదో తెలియక తప్పు చేసింది. మొగుడు వదిలేసింది అరివి విధవలా పడుండు. విధవ సలహాలు ఇస్తే చంపేస్తాను. వెళ్ళు. అది పెళ్లి చేసుకుని నాశనం అయింది. నువ్వు ప్రేమించి నాశనం అవుతావా? నాన్న, నేను నీ బిడ్డను. నీ శత్రువు కొడుకని తెలియక ప్రేమించాను. ఇప్పుడు తెలిసి చీ అంటున్నాను. నిన్ను అవమానించిన వాడి కొడుకు నాకు శత్రువే. ఇక నుండి చిన్నబాబు వైపు నేను కన్నెత్తి కూడా చూడను నాన్న. నాకు తెలుసమ్మా, నా కొడుకువైన కూతురువైన నువ్వే. పడుకో. అమ్మా, అన్నయ్య ఎస్కేప్ అయిపోతున్నాడు. చిన్నబాబు, అన్నం తినకుండా ఎక్కడికయ్యా? అది బయటికెళ్ళి భోంచేద్దామని. అన్ని నీకిష్టమైన చేసి పెట్టారు కదా, నువ్వేంటి బయటికెళ్ళి భోంచేస్తానంటావు? లేదు, ఈ రోజు మాత్రం బయట భోంచేస్తాను. హోటల్లో భోంచేస్తావా? కాదు. మరి ఎక్కడ తింటావు? ఇన్ని రోజులు నా కోసం ఎక్కడి నుంచి భోజనం వచ్చిందో అక్కడ. ఏంటండి మళ్ళీ చెప్పు. నీకు ఈ లోకంలో మొదటి శత్రువు మీ నాన్న అన్నావు, ఇప్పుడు ఏమైంది? మా నాన్న గురించి తెలియక అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు ఓకే. నీ మాటల్లో ఆనందం ఎన్నాళ్ళకి చూశానయ్యా. దేవుడి దగ్గర ప్రసాదం కోసం వెళ్లే వాళ్ళని ఆపుతావా? వెళ్ళిరా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ఎవరో తెలియక ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఈ రోజు నువ్వెవరో నాకు తెలిసింది. నిన్ను ప్రేమించినందుకు బాధపడ్డాను. ప్రేమ ద్వేషాన్ని చంపుతుంది, కానీ నాలో పెంచింది. అందుకే ప్రేమను చంపుకున్నాను. నీకు దూరంగా బతకాలనుకున్నాను. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. శాంతి, శాంతి, మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంట్లోంచి పారిపోయి వస్తా. వచ్చి నిన్ను చేసుకుంటాను. నిజంగానా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. ఓసే, అలాంటప్పుడు ఎందుకంత దూరంగా కూర్చున్నా? నా పక్కన కూర్చుంటే నీ ఒళ్ళో పడుకుంటానుగా. ఏంటి ఒసే ఏమంటున్నావు? పెళ్ళాన్ని పిలిచినట్టు ఎప్పుడు రాపో అనేవాడివి. ఏ, కాబోయే పెళ్ళాన్ని ఓసే ఏమైనా పిలుస్తాను. ఒకవేళ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే చెప్పు, మర్యాదగా రండి పొండి అని పిలుస్తాను. చచ్చా, అదే లేదు. నువ్వు ఒసే ఏమే అనే పిలు. ఓసే ఏమైనా పిలిస్తే చాలా, లేకపోతే ఒళ్ళో పడుకుని మాట్లాడచ్చా? వేయకూడని చోట చేతులు వేయకుండా కామ్గా పడుకొని మాట్లాడితే చాలు. ఓసే, ఆడవాళ్ళు చేతులు వెయ్యొద్దు వెయ్యొద్దు అని చెప్పారంటేనే త్వరగా చేతులు వెయ్యండి అని అర్థం. చిచి, అది కాదు. అది కాదంటే వేరేదేనా? అలాగే వద్దు. సరే సరే, ఏం చేయకుండా పడుకుంటాలి.